తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. సొంతగడ్డ పాలమూరు నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. పర్యటించే జిల్లాల్లో అభివృద్ధి సంక్షేమంతో పాటు పార్టీ బలోపేతంపైన దృష్టి సారించనున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను నేరుగా ఆయా జిల్లాల పర్యటనలో జాయిన్ చేసుకోనున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే నాటికి బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ షురూ కానుంది. పాలమూరు జిల్లా నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల హడావుడిలో గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా తానే స్వయంగా తెలంగాణలోని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభిస్తున్నారు. మంగళవారం నాడు మహబూబ్ నగర్ కి వెళ్లనున్నారు సీఎం రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేయాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. ఇక జిల్లాల పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ జిల్లాల పర్యటన ముగిసే సమయానికి తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కసరత్తు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ముందుగా తన సొంత జిల్లా పాలమూరులోనే పర్యటించాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. జిల్లాల పర్యటన సమయాన్ని 3 భాగాలుగా విభజించాలని రేవంత్ అధికారులకు సూచించినట్లు సమాచారం. సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై చర్చలు ఇలా 3 అంశాల ప్రాతిపదికగా జిల్లా పర్యటన కొనసాగాలని రేవంత్ భావిస్తున్నారు. జిల్లాల పర్యటన నేపథ్యంలో జిల్లాల్లో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయా జిల్లాల స్థితిగతులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు తదితర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాలకు ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై కూడా మేనిఫెస్టోలో కమిటీ సభ్యుల నుండి సమాచారం తెప్పించుకోవడంతో పాటు పార్టీ బలోపేతం కోసం ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో చర్చించి చేరికలు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల పర్యటనకు ముందే ఆయా జిల్లాల్లోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. వీలైతే పర్యటన సందర్భంలోనే చిన్న చిన్న సభలు నిర్వహించి ఆ సభ వేదికపై చేరికలు జరిగితే బాగుంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. పాలమూరు జిల్లా పర్యటన రోజే ఆ జిల్లాలో ఉన్న అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి హస్తంకోటికి చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే అటు మండలిలో, ఇటు శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో 19 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎల్పీ విలీనం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలోపు సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ పరంగా టార్గెట్ ను రీచ్ అవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. రేవంత్ జిల్లాల పర్యటన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని హస్తం నేతలు చెబుతున్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే పాజిటివ్ టాక్ వస్తుందని, చేరికల ద్వారా పార్టీ బలోపేతంపై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక జిల్లాల పర్యటన పార్టీకి ఎంత మైలేజ్ తెస్తుందో వేచి చూడాలి.